యేసుక్రీస్తు నామంలో ప్రతి బోధ కూడా ఏ సమాజమైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ప్రపంచంలో ఉన్న ఏ ప్రాంతానికైనా దేవుని మాట ఒక్కటే. అది అందరికీ తెలుసు. ఈ బైబిల్ గ్రంథము భూప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి తర్జుమా అయిన గ్రంథం ఏదైనా ఉందంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటే. మరి అలాంటప్పుడు విభిన్నమైన బోధలు ఎందుకు కొనసాగుతున్నాయి? విభిన్నమైన ఆలోచనలు ఎందుకు బోధిస్తూ చెబుతున్న సంగతులు జరుగుతున్నాయి? అంటే మానవ కల్పితాలు జరుగుతున్నాయి. మానవ ఉద్దేశము అక్కడ చెప్పడం జరుగుతుంది అనేది మనం గుర్తించాలి. కనుక ఇక్కడ డినామినేషన్లు పెంతుకొస్తైనా, లేకపోతే బైబిల్ మిషన్ అయినా, లేకపోతే హెబ్రోన్ అయినా, ఇంకోటి ఏదైనా, ఏ సంఘమైనా అప్పుడున్న ఆ యొక్క సేవకులు వారి వారి యొక్క ఆలోచన ప్రకారము స్థాపించడం జరిగింది. కొన్ని ప్రక్షాళనలు జరిగాయి, కొన్ని సర్దుబాట్లు దిద్దుబాట్లు జరిగిన సందర్భంలో ఆ డినామినేషన్లు ఏర్పడడం జరిగింది. అయితే దేవుని పిలుపు మేరకు ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క ఆత్మతో ఎవరైతే నింపబడతారో, దేవుని యొక్క అభిషేకంతో ఎవరైతే నడిపింపబడతారో వారందరి బోధ ఒకటే అవుతుంది. అదే సత్యము. ఆ సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తారు తప్ప మరొకటి ప్రకటించరు. ఇది విశ్వాసులైన వారందరూ కూడా గుర్తించాలి. మనమందరము విశ్వాస జీవితంలో ఉండగా ఆ బెరయా సంఘం వారు ఎలాగైతే బోధను గుర్తించారో, పౌలు గారు ప్రసంగిస్తుండగా ఆ బోధను ఎలాగైతే గుర్తించగలిగారో, పరీక్షించగలిగారో, అదే స్థితిలో ఉంటేనే తప్ప మనము విభిన్నమైన ఆలోచనలకి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే కనుక ఒకటే అభిప్రాయం ఉండాలి, ఒక్క ఆత్మయందే ప్రతిదీ జరిగేది అని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి వారే ఉండాలి అంటున్నాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి అంటున్నారు. అక్కడ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు అనేది గ్రహించుకుని ఉంటే గనక బోధంతా ఒకలాగే ఉంటుంది. విభిన్నమైనది ఎప్పుడైతే వచ్చిందో అది గుర్తించి ఆపుకోగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి. ఎవరైనా తప్పుగా బోధిస్తుంటే ఇది దేవుని యొక్క ఆత్మస్థితి కాదు అని చెప్పి గుర్తించగలిగిన పరిజ్ఞానం మనకు ఉండాలి. అందుకే మీకు జ్ఞాన వివేచనలు కలిగిన ఆత్మను మీకు ఇచ్చాను అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే. ఆ జ్ఞానము వివేచన కలిగిన ఆత్మ ఎవరికైతే కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా సత్య బోధను గుర్తించగలుగుతారు అనేది ఇక్కడ సారాంశం. ఇదే విషయంలో చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంటుంది. కావున ఏమనంటారంటే అక్కడైతే ఏమంటారంటే ఏ ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైన ఉన్న ఎడల మీరందరూ ఏక మనస్కులో కాండి అని చెప్తున్నారు. ఆత్మయందు ఏ సహవాసమైనా ఆత్మయందు ఉంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడితే ఖచ్చితంగా ఒకటే గుర్తు, ఒకటే బోధ అనేది జరుగుతుంది. అది గుర్తించండి అంటున్నాడు. ఏక మనస్కులు అవుతాం, ప్రతి విషయం మీద ఏకాభిప్రాయానికి వస్తాం. అన్ని విషయాల మీద దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయము, ఏదైతే చేయమన్నారో అది చేస్తాం. దట్స్ ఆల్, అంతే. ఆయన చిత్తాన్ని జరిగించడానికే సేవకులు ఉన్నారు కనుక ఆ చిత్తాన్ని జరిగించని బోధ ఎక్కడైనా జరిగితే అక్రమంగా జరుగు బోధ దగ్గర నుంచి తొలగిపోండి అని చెప్పి కూడా రాసి ఉంది. వారికి వందనాలు కూడా చెప్పవద్దని కూడా రాసి ఉంది. కనుక అది మనం పరిగణలోకి తీసుకుంటే మంచిగా ఎదగలుగుతాం. ఎందుకంటే మనం అందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాల్సిందే. ఇక్కడ ప్రేమించాల్సింది దేవుని వాక్యాన్ని, పాటించాల్సింది దేవుని యొక్క ఆజ్ఞలను, అంతేగాని మనిషి యొక్క ఆలోచనలు కాదు. ఎవరైనా ఎంత స్థితిలో ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా మనుషులే. ఎక్కడైనా పొరపచ్చులు జరిగితే జరగవచ్చు. అందువల్ల గుర్తించగలిగిన సామర్థ్యం నాకు కావాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ దైవాత్మ, ఆ అభిషేకం, పైనుండి వచ్చే అభిషేకము మీకు సమస్తము బోధిస్తుందని చెప్పి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. ఆ అభిషేకాన్ని కోరుకొని ఆ ఆత్మలో వర్ధిల్లాలని
దేవుడి ఈ లేఖనాన్ని మన అందరికీ అందించాడు. కావున ఈ మాటలు పరిగణలోకి తీసుకుంటారని మీకు తెలియజెప్పడం జరిగింది. ఆమేన్.